పరకామణి చోరీ కేసు రానున్న రోజుల్లో ఎవరు ఊహించినంత సంచలనాలు సృష్టించడం ఖాయంగా కనిపిస్తుంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మరోసారి ఈ అంశంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నిర్ణయించింది. అయితే ఒకే అంశంలో రెండోసారి కేసు నమోదు చేయడం సాధ్యం కాదు. కానీ ఆ ఒక్క దొంగతనంపై కాదు, ఇంకా చాలా దోపిడీలు జరిగాయని ఆధారాలు సేకరించింది. ఆ ఆధారాలతో మరో క్రిమినల్ కేసు నమోదు చేసి దేవుణ్ణి దోచుకున్న వైనాన్ని ప్రజల ముందు, చట్టం ముందు పెట్టేందుకు రెడీ అవుతున్న సూచనలైతే కనిపిస్తున్నాయి. పెదజిఆర్ మఠం ఉద్యోగైన రవికుమార్ శ్రీవారి హుండీలో భక్తులు వేసిన డాలర్లను దొంగతనం చేస్తూ దొరికిపోయారు. ఆయన దొంగతనం చేసింది $900 మాత్రమే. కానీ తరువాత కేసు రాజీ కోసం దాదాపుగా 15 కోట్ల రూపాయలు విలువైన ఆస్తుల్ని టీటీడీకి రాసిచ్చారు. అంతకు మించి మరో 100 కోట్ల వరకు విలువైన ఆస్తులు అప్పటి టీటీడీ అధికారులు, వైసీపీ నేతల బినామీల పేర్ల మీదకు మారిపోయాయి. ఓ సాధారణ ఉద్యోగి అలా ఎంతకాలం ఎన్ని వేల డాలర్లు తీసుకెళ్లినా 100 కోట్లు ఎలా కూడబెట్టగలిగారు అనే ప్రశ్న సహజంగానే ఎవరికైనా వస్తుంది. అంటే ఎవరు ఊహించని విధంగా ఆయన దొంగతనాలు చేశారు. అందులో డాలర్లే ఉన్నాయా, ఇంకా విలువైన వస్తువులు ఉన్నాయా అన్నది తేలాల్సి ఉంది. ఓ సాధారణ ఉద్యోగి ఎవరి ప్రమేయం లేకుండా, ఎవరి సహకారం లేకుండా ఒక్క కాయిన్ కూడా పరకామణి నుంచి బయటకు తీసుకెళ్లలేరు. రవికుమార్ కు పెద్ద ఎత్తున ఇతరుల నుంచి సాయం చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఎంతకాలం నుంచి ఈ దోపిడీ సాగుతుంది, ఎవరు సహకరించారు, ఎందుకు ఇంతకాలం కనిపెట్టలేకపోయారన్నది పెద్ద మిస్టరీ. అవన్నీ తేలాలంటే కొత్తగా కేసు నమోదు కావాల్సిందేనని టీటీడీ పెద్దలు నిర్ణయించారు. మంగళవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం కూడా తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న రవికుమార్ చోరీ కేసుతో సంబంధం లేకుండా ఇతర దొంగతనాలపై విచారణ జరిగేలా ప్లాన్ చేస్తున్నారు. రవికుమార్ కు చెందిన ఆస్తులు ఎవరి పేర్ల మీదకు మారిపోయాయో తమిళనాడు ప్రభుత్వం నుంచి సమాచారం వస్తే మొత్తం కేసు వీడిపోతుంది. ఎందుకంటే రవికుమార్ అక్రమాస్తులన్నీ అక్కడే ఉన్నాయి కాబట్టి. రాజీ చేసుకోవాలని చనిపోయిన సతీష్ పై ఒత్తిడి చేసిందెవరు, రవికుమార్ ఆస్తుల్ని దోచిందెవరో క్లారిటీ వచ్చేస్తే ఆ ఆస్తులన్నీ రవికుమార్ ఎలా సంపాదించాడో బయటకొస్తుంది. అలా సంపాదించడానికి సహకరించిన వారి పేర్లు కూడా బయటకొస్తాయి. ఆ కేసును అటు న్యాయస్థానాలు, ఇటు టీటీడీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంటున్నాయి. దేవుణ్ణి దోచిన వాళ్ళను వదిలిపెట్టే అవకాశం ఉండదు. అందుకే అసలైన దొంగల నుంచి త్వరలోనే బయటకొచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అయితే తెర వెనుక కుట్రదారులు చాలా కుట్రలు చేస్తున్నారు. రవికుమార్ తో కోర్టుల్లో పిటిషన్లు వేయిస్తున్నారు. సాక్షుల్ని, కీలక వ్యక్తుల్ని ఎలిమినేట్ చేసేస్తున్నారు. అందుకే ఈ కేసులోతు ఎవరికీ అర్థం కావడం లేదు.